హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాము. ఈరోజు వాక్యాంశం ఏది అంటే చిగురు పెట్టెదరు ఫలించెదరు, లేకపోతే చిగురించెదరు ఫలించెదరు. కానీ దానిని ఆత్మీయంగా దేవుడు మరి మనకి అన్వయిస్తూ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి రాసి ఉంచారు. మరి ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. హల్లెలూయా. అందరం చెబుదాము, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. ఈ వాక్యము ఇలా చదువుదాం. మనము చిగురు పెట్టి మనము ఫలించెదము. చెప్పండి, మనము ఫలించెదము. హల్లెలూయా. ఎప్పుడు బైబిల్ గ్రంథంలో వాగ్దానాలను ఏం చేయాలి అంటే మనకి అన్వయించుకుంటూ చదివితే గనక దాంట్లో చాలా శక్తి ఉంటుంది. ఒక్కొక్కసారి నేను వాక్యాలని చదివినప్పుడు, వాగ్దానాలు చదివినప్పుడు అక్కడ నా పేరు పెట్టుకొని చదువుతాను అనమాట. అంటే అది నాకు ఆ వాగ్దానం ఇంకా సొంతం అయిపోయింది, ఇంకా దేవుడు నాకు అది చేస్తున్నాడు అనే విశ్వాసము, నమ్మికతో ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే అలా చదువుతూ ఉంటాను. ఎప్పుడైనా వాగ్దానాలు మనం అలా చదివి ఆ వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఆ ప్రార్థనకి ఫలితాన్ని ఇస్తాడు, జవాబుని ఇస్తాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు రొటీన్గా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. ప్రార్థన దేని గురించి అయితే మనం చేస్తున్నామో మరి ఆ సందర్భానికి సంబంధించిన వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉంటాయి. ఆ వాగ్దానాన్ని కలిపి మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకి దేవుడు జవాబునిస్తాడు. హల్లెలూయా. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ఇలాగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీరు చిగురు పెట్టి మీరు ఏం చేస్తారంటే ఫలిస్తారు. ఈ వాక్యము ఎవరి గురించి చెప్పబడిందంటే ఇశ్రాయేలుల గురించి చెప్పబడింది. ఇశ్రాయేలీలు మరి దేవుని బిడ్డలైనప్పటికీ కూడా దేవుడు అద్భుతాలు చూస్తున్నారు, దేవుడు అద్భుతాలు అనుభవిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకనూ దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ చాలాసార్లు మరి దేవుని యొక్క ఉగ్రతకు గురి అవ్వడం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు బబులోనికి చెరగా దేవుడే పంపించేశాడు. అయితే దేవుడు పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చెరల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏ పాపము చేశారో, ఏ తప్పు చేశారో వాళ్ళు పశ్చాత్తాప పడతారు, తిరిగి మరలా ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు చిగురించాలి, తిరిగి వాళ్ళు ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ప్రజలు కనుక ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా యేసయ్య క్షమిస్తూనే ఉన్నాడు, మరలా చేర్చుకుంటూనే ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీయుల జీవితంలో ఎన్నోసార్లు వాళ్ళు తప్పిపోవడం, తిరిగి దేవుడు మళ్ళా చేర్చుకోవడం, ఇలాగ ఎన్నో జరగడం మనము చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా మనం అంతే కదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉన్నాం. మళ్ళా దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి మళ్ళా ఆయన మార్గానికి మనము వస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి మాట ద్వారానో, చూపు ద్వారానో, ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టో కొన్నిసార్లు మనము తప్పిపోతూ ఉంటాం. కానీ మనము చేసిన ఆ తప్పిదములో మనము నిలిచి ఉండకూడదు, కానీ ఆ తప్పిదములను ఒప్పుకొని ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. చాలామంది ఒప్పుకుంటారు కానీ ఏం చేయరు? విడిచిపెట్టరు. దేవుడు ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతాడో వాళ్ళని ఏం చేస్తాడంటే క్షమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుల జీవితంలో జరిగింది అదే. బబులోనికి కొనుపోబడిన తర్వాత వారు పశ్చాత్తాపపడ్డారు,
తిరిగి మళ్ళా వస్తారు. వాళ్ళు ఏం చేయాలంటే చిగురు పెట్టి మళ్ళా ఫలించాలి అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిగురు పెట్టడం అంటే ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాము, కొన్ని చెట్లు ఏం చేయబడతాయంటే నరకబడతాయి. నరికి వేసిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, దాంట్లోంచి చిగురు వస్తుంది. నూతనముగా చిగురు వచ్చి మళ్ళా చెట్టు మంచిగా ఫలిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీయుల జీవితంలో మీరు దేవునికి వ్యతిరేకంగా పాపము చేశారు, నాకు వ్యతిరేకంగా పాపం చేశారు, చెరగని పోయారు, ఉన్న సమస్తాన్ని కూడా కోల్పోయారు, వారికి ఉన్న ఆనందాన్ని కోల్పోయారు, వారికి ఉన్న ఆస్తులు కోల్పోయారు, వారికి ఉన్న స్థానాన్ని కోల్పోయి ఉన్నారు. కానీ కోల్పోయిన మీరు అదే విధముగా ఉండరు, కానీ పశ్చాత్తాపపడి నా దగ్గరకు వస్తే మళ్ళా నేను అన్నీ ఇచ్చి మిమ్మల్ని చిగురింప చేస్తాను, ఫలింప చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. 31వ తారీఖు వచ్చిందంటే అందరూ నాకేం వాగ్దానం వస్తుంది, చాలా యాంగ్జైటీగా ఉంటారు. ఆ వాగ్దానం చూసిన తర్వాత వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో కరెక్ట్గా అదే వాగ్దానం వచ్చిందనుకోండి, ఇంకా వాళ్ళ ముఖం చూడండి వెలిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాగ్దానం చూసి సంతోషించడం కాదు, కానీ ఆ వాగ్దానాన్ని ప్రతిరోజు మనం నోటితో ఒప్పుకోవాలి. ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మనము ప్రార్థన చేయాలి. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆలస్యమైనా కూడా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు, కానీ ఆలస్యమైన అద్భుతము చేయకుండా మాత్రం ఉండడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు వాగ్దానాలు వెంటనే జరిగిపోతాయి, కొన్ని కొంచెం ఆలస్యం జరుగుతాయి, కొన్ని సంవత్సరాల తర్వాత ఆలస్యం అనేది జరుగుతుంది. కానీ ఆలస్యమైనా కూడా దేవుడు అద్భుతం చేయకుండా ఉండడు. హల్లెలూయా. అయితే ఈ చిగురు పెట్టుట అనేది దేనికి సాదృశ్యంగా ఉందో మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగిర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. హల్లెలూయా. నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. వృక్షం ఏం చేయబడిందండి? నరకబడింది. నరకబడిన తర్వాత అది ఏం చేస్తుందంటే మరలా చిగురుస్తుంది. ఎప్పుడు చిగురుస్తుందంటే ఎప్పుడైతే ఆ నరకబడిన చెట్టుకు, ఆ నరకబడిన వేర్లకు మరలా నీరు అనేది తగులుతూ ఉందో, అక్కడికి నీరు ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉందో ఆ నీరుని పీల్చుకుని అది ఏం చేస్తుందంటే మరలా చిగురిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మరి మన జీవితాలు కూడా మరి చక్కగా చెట్టు వలె ఫలిస్తూ ఆత్మీయంగా చాలా మంచిగా ఉండి, మంచిగా ప్రార్థన చేస్తూ, మంచిగా భక్తి చేస్తూ, మంచిగా పరిశుద్ధంగా ఉండి దేవునిలో ఎదుగుతూ ఉండవచ్చు. ఇప్పుడు ఆ ప్రార్థనా జీవితం కోల్పోయి ఉండవచ్చు, పరిశుద్ధ జీవితం కోల్పోయి ఉండవచ్చు, భక్తి జీవితం కోల్పోయి ఉండవచ్చు. శరీర సంబంధంగా చూస్తే ఒకానొకప్పుడు చాలా మంచిగా ఉన్నతమైన స్థానంలో ఉండవచ్చు, మంచి ఉద్యోగము కలిగి ఉండవచ్చు, ఆర్థికంగా మంచి ఉన్నత స్థానంలో ఉండవచ్చు, ఆరోగ్యముగా ఉండవచ్చు, సంతోష సమాధానాలతో ఉండవచ్చు. ఇప్పుడు అవన్నీ కోల్పోయి సమాధానము లేకుండా, ఆరోగ్యము లేకుండా, ఆర్థిక సమస్యల చేత కన్నీటితో, వేదనతో, సమస్యలతో ఉండవచ్చు.
ఒకప్పుడు చక్కగా భర్త బిడ్డలతో ఎంతో సంతోషముగా ఉండవచ్చు. ఇప్పుడు మనము ఒంటరిగా ఉండవచ్చు. 3 బారిన జీవితాలుగా మన జీవితాలు అయిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీటి వాసన నీకు తగులుతూ ఉంది. హల్లెలూయా. ఎవరైతే 3 బారిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో, సమస్యలను బట్టి కృంగిపోయి నిరుత్సాహము నిస్పృహలతో ఎవరైతే ఉన్నారో, మీకు ఉన్నవన్నీ కూడా కోల్పోయిన స్థితిలో, ఒంటరి స్థితిలో, నిష్ప్రయోజనమైన స్థితిలో ఉన్నారో, దేవుడు ఏం చేస్తున్నాడంటే మీ దగ్గరికి నీరునని ప్రవహింపచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే కోల్పోయిన సమాధానాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన ధనాన్ని, కోల్పోయిన ఉద్యోగాన్ని, కోల్పోయిన సమస్తాన్ని కూడా యేసయ్య నీటిని పంపించి చిగురింపచేసి మరలా మీకు దయచేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే ఎప్పుడైతే మనము సమస్తాన్ని కోల్పోయి ఉన్నామో, ఒకప్పుడున్న సమాధానాన్ని, ఒకప్పుడున్న ధనాన్ని, ఒకప్పుడున్న స్థితిని మనం కోల్పోయామో, అన్యులందరూ మనం చూసి ఏమంటారండి, వీళ్ళు ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నారు, లేకపోతే ఆ దేవుణ్ణి విడిచిపెట్టి ఇందులోకి వచ్చిందమ్మా, ఏం జరిగింది? ప్రతిరోజు ఉపవాసం చేస్తున్నా, ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తున్నా, ప్రతిరోజు అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఇంటి దగ్గరికి సేవకులను తీసుకొచ్చి ప్రార్థన కోడికలు పెట్టుకున్నా, ఏం జరిగిందమ్మా అని ఉన్నత స్థితిలో ఉండి పడిపోయినప్పుడు మనల్ని చూసి నవ్వేవారు చాలామంది ఉంటారు. హేళన చేసేవారు చాలామంది ఉంటారు. ప్రతి దానికి దేవుణ్ణి కనెక్ట్ చేస్తూ ఉంటారు. వీరు భక్తి చేస్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, ఇంకా ఇది జరగలేదు, ఇంకా అది జరగలేదు, వీళ్ళు ఏదో చేసి ఉంటారు, అందుకే వీళ్ళకి ఇంకా అది జరగలేదు, ఇది జరగలేదని అన్యులు మనల్ని అంటూ ఉండవచ్చు. మన సొంత బంధువులే మనల్ని నిందించి ఉండవచ్చు, హేళన చేస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ కృంగిపోవద్దు. దేవుడు ఈరోజు వాగ్దానము చేస్తున్నాడు. నీటి వాసన చేత దేవుడు నీ జీవితాల్లో ఏదైతే నువ్వు కోల్పోయిందో, ఏదైతే జరగలేదు అనుకుంటున్నావో, దేవుడు దానిని జరిగింప చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీరు అనేది దేనికి సాదృశ్యముగా ఉంది అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. చూడండి, ఎఫెసీ 5:27 వచనం. ఎఫెసీ 5:27. నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్న వాక్యముతో ఉదక స్నానము చేత. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీరు అనేది దేనికి సాదృశ్యముగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. రెండోది, నీరు అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వరకు మనం అక్కడ చూసినట్లయితే, అక్కడ పరిశుద్ధాత్మను గురించి చెబుతూ, దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. నీరు అనేది వాక్యానికి సాదృశ్యముగా ఉంది. నీరు అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే మీకున్న వాటిని కోల్పోయి ఉన్నారో, అయ్యో నేను ఇది కోల్పోయానే, ఇది లేదే, ఇది పోయిందని ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నారో, వారు ఈ దినాన మీరు తెలుసుకోవాల్సింది ఏది అంటే, వాక్యము అనే దానితో మన హృదయాన్ని ఏం చేసుకోవాలండి, నింపేసుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడాలి. ప్రతిరోజు నీకు జరిగిన దానిని బట్టి ఎక్కువ ఆలోచించకుండా, చాలామంది జరిగిపోయిన విషయాలన్నిటి గురించి ఆలోచిస్తూ చింతిస్తూ వాళ్ళకి వీళ్ళకి చెప్తూ ఏం చేస్తారంటే సమయాన్ని అంతా కూడా వృధా చేస్తూ ఉంటారు. మనకున్న సమస్యలను బట్టి చింతిస్తూ వాళ్ళకి వీళ్ళకి చెప్తూ కాదు, కానీ ఆ సమస్యలను పరిష్కరించే వాక్యము దగ్గరికి వచ్చి వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ఆ వాక్యాన్ని ఉపయోగించి మనం ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడినప్పుడు మళ్ళా దేవుడు ఏం చేస్తారంటే ఆ ఆత్మ ద్వారా మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనకి చూస్తే గనక ఈ మరలా నేను అది పొందుకుంటానా, మరలా ఈ స్థితి నాకు తిరిగి వస్తాదా లేదా అని చాలాసార్లు ఒక్కొక్కసారి డౌట్ పడుతూ ఉంటాం. ఇక డాక్టర్లు అంటారు, ఈ వ్యాధి నీకు పోదు, ఈ వ్యాధి ద్వారా నువ్వు మరణించవలసిందే. ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పుడు ఇది ఇంక నా దగ్గర నుంచి తొలగిపోదు, ఇది అసాధ్యము అన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము వాక్యము చదువుతూ, వాక్యము వింటూ, వాక్యానుసారముగా నడుస్తూ, వాక్యముతో మన హృదయాన్ని నింపుకుంటూ, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము యోసేపును చూసినట్లయితే, యోసేపు అనగా ఏంటండి? ఫలించేది కొమ్మ. ఆ ఫలించడు కొమ్మనే ఏమైపోయింది? ఫలిస్తుందా? ఎక్కడ చూసినా కూడా యోసేపుకి వ్యతిరేకమే. ఎవరో కాదు, బయటవారు కాదు, సొంత ఇంటివారే వ్యతిరేకమైపోయిన పరిస్థితి. ఎక్కడైతే ఏ ఇంటిలో పని చేశాడో అక్కడ వ్యతిరేకత. ఎక్కడ చూసినప్పటికీ పేరుకేమో ఫలించే కొమ్మ, ఫలము లేదు, కొమ్మలు లేవు, ఆకులు లేవు, ఫలములు కూడా లేవు. అట్టి పరిస్థితిలో ఉన్న యోసేపును దేవుడు ఏం చేశాడంటే, ఆ యోసేపు ఎట్టి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని విడవలేదు, దేవునిని విడవలేదు, వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నాడు. కనుక యోసేపు ఎక్కడ ఉన్నప్పటికీ, ఐగుప్తులో రాజుగారి ఇంట్లో ఉన్నప్పటికీ ఫలించాడు, తర్వాత జైల్లో ఉన్నప్పటికీ ఫలించాడు. ఆ పరిస్థితి నుంచి దేవుడు విడిపించి ఏం చేశాడు? రాజుగా చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విచిత్రం అంటే, ఆయనే ఒక జైల్లో వేయబడి బంధకాల్లో ఉంటే అక్కడ కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలోనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక అధికారిగా పెట్టాడు. అక్కడ ఇద్దరు, పానదాయకుడు, భక్ష్యగారుడు, ఇద్దరు కూడా కలలు కని ఆ జైల్లో విచారిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, అప్పుడు పానదాయకుడు అంటాడు, నాకు ఇలాగా కల వచ్చింది, నాకు ఏంటో మనసు నాకు బాలేదు. ఆ కల్లో మరి ద్రాక్ష వల్లికి 3 తీగలు ఉన్నాయి, మరి అది చిగిరించింది, దాని పువ్వులు వికసించి మరలా తిరిగి అవి ఫలిస్తున్నాయి అని చెప్పినప్పుడు చెప్పాడు యోసేపు, మరలా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే చిగురింప చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ద్రాక్ష వల్లికి 3 తీగలు ఉన్నాయి, అవి ఏం చేస్తుంది? చిగురించి ఫలిస్తుంది. చూడండి, మరి ఆశ, మరి నిరాశగా ఉన్న పరిస్థితుల్లో ఒక ఆశను దేవుడు కల్పిస్తున్నాడు. ఎప్పుడైతే పానదాయకుడు ఆ కళను మరి యోసేపు వివరించాడో వెంటనే అతనికి ఏమొచ్చింది అంటే, మరలా నేను రాజుగారి కోటలోనికి వెళతాను, మరలా నేను రాజుగారికి గిన్నెందించే స్థానానికి వెళ్తాను. ఆ స్థానంలోంచి ఎక్కడికి వచ్చాడు? తప్పు చేశాడని చెప్పి ఇక్కడ జైల్లో శిక్ష వేశారు. కానీ మరలా యోసేపు ద్వారా నీరు అనే వాక్యం ఎవరికి తగిలిందండి? పానదాయకుడికి తగిలింది. హల్లెలూయా, హల్లెలూయా. ఖాళీ సమయంలో ఏం జరిగింది అని విచారిస్తున్నప్పుడు నువ్వు భయపడవద్దు, దేవుడు తోడుగా ఉంటాడు, మరలా నిన్ను దేవుడు ఆ రాజు దగ్గరికి తీసుకుని వెళ్తాడని యోసేపు చెప్పు ఉండవచ్చు. ఎప్పుడైతే దేవుని మాటలోనే నీరు తగిలిందో ఆ వాక్యము అతను స్వీకరించాడు. ఆ దేవుని స్వీకరించాడు, పశ్చాత్తాపపడే ఉంటాడు, దేవుని సన్నిధిలో క్షమాపణ చెప్పే ఉంటాడు. కనుక ఏం చేశారంటే దేవుడు మరలా చిగురింపచేసి ఏ స్థానాన్ని అయితే కోల్పోయి ఉన్నాడో తిరిగి అదే స్థానానికి తీసుకువెళ్ళాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇంకొక అతనికి వచ్చింది, భక్ష్యకారుడికి, కానీ అతను ఆ స్థానాన్ని తిరిగి పొందుకోలేదు. ఎందుకంటే యోసేపు మాటలు విన్న తర్వాత అతను పశ్చాత్తాపపడలేదేమో, తప్పును ఒప్పుకోలేదేమో, అందుకే మరలా తిరిగి ఆ స్థానాన్ని పొందుకోలేకపోయాడు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు, వాక్యము వింటున్నట్టే ఉంటారు, మమ్మల్ని చూస్తున్నట్టే ఉంటారు. మేమేమనుకుంటున్నామంటే మీరు బాగా చూస్తున్నారని బాగా చెప్పేస్తూ ఉంటాము. ఇక్కడే ఉంటారు, కానీ ఎక్కడ ఉంటారో
మనసు ఎక్కడ ఉంటుందో తెలీదు. కొంతమంది ఇక్కడే ఉంటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. అప్పుడు మనము చిగురించలేం, ఫలించలేం. ఈ వాక్యం అనే నీరు మనల్ని తాకాలి అంటే శ్రద్ధగా వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా వాక్యాన్ని చదవాలి. వాక్యానుసారంగా మనము నడిచినప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మరలా తిరిగి లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపు వాక్యంతో నింపబడ్డాడు, ఆ వాక్యాన్ని ఇతరులకు పంచాడు, తను దీవించబడ్డాడు. ఎప్పుడైతే పానదాయకుడికి ఆ వాక్యాన్ని అందించాడో అతను మేలు పొందాడు. అతని ద్వారా యోసేపుకి ఏం జరిగిందండి? మేలు జరిగింది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మనము వాక్యము వినడమే కాదు, మనము బలపరచబడమే కాదు, మనము దేవుని మందిరానికి రావడమే కాదు, అవకాశము ఉన్నప్పుడల్లా మన చుట్టుపక్కల వారు, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన స్నేహితులు చాలామంది రక్షింపబడకుండా బంధకాల్లో ఉన్నవారు ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలి అంటే వాక్యం అనే నీరును వారిలో ప్రవహింప చేసినప్పుడు వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చిగురింప చేస్తాను అంటే ఈరోజు నువ్వు దేనినైతే కోల్పోయి ఉన్నావో, లేదా దేని కొరకైతే ఆశపడి ప్రార్థన చేస్తూ ఉపవాసాలు ఉండి కన్నీరు కారుస్తూ అది పొందుకొనకుండా నిరాశతో వచ్చి ఉన్నావో, దేవుడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే నిన్ను కోల్పోయినవన్నీ ఇచ్చి తిరిగి ఆశీర్వదించబోతున్నాడు. రెండోదిగా మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము 92:15 వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. నిజంగా దేవుణ్ణి చూసినట్లయితే ముసలితనములో కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? అద్భుతాలు చేస్తానంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అద్భుతాలు చేయడానికి, వాడబడడానికి దేవునికి వయసుతో నిమిత్తము లేదు. వయసు అనేది శరీర సంబంధంగా మనకి, ఆత్మకి వయసు లేదు. ఇక్కడ శరీర సంబంధంగా ముసలి వాళ్ళు అయి ఉండవచ్చు, కానీ అంతరంగ పురుషుని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ముసలితనమందు శరీర సంబంధంగా నువ్వు ముసలివాడివైనా, శరీర సంబంధంగా ముసలిదానివైనా కూడా, అంత ఏజ్లో ఉన్నప్పటికీ కూడా అంతరంగ పురుషుని గురించి చెప్తున్నాడు దేవుడు. నీవు అంతరంగమందు చిగురు పెట్టి సారము కలిగి పచ్చగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంతమంది 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అమ్మగారికి ఎన్ని సంవత్సరాలు? 60 పైన. ఎంత మంచిగా, అసలు నిన్నటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు స్మైలింగ్ ఫేసే అమ్మగారిది. చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలామంది ముసలి వాళ్ళు 60 సంవత్సరాలు 70 80 90 సంవత్సరాలు వచ్చిన చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ యాక్టివ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది అనేసి అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. హల్లెలూయా. సారము కలిగి పచ్చగా ఉంటావు అంటే, ఒకవేళ మీరు అందరూ ముసలివాళ్ళు అయిపోయినా కూడా మీరు శరీర సంబంధంగా ముసలివారు అవుతారేమో, కానీ ఆ ముసలితనములో కూడా అంతరంగములో దేవుడు శక్తిని ఇచ్చి దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక్కరోజు ఒక ఊరు వెళ్ళొస్తే మళ్ళీ మరుసటి రోజు లేవరు. కానీ నేను అంటాను, శరీర సంబంధంగా వయసు వచ్చినప్పటికీ కూడా ఆత్మలో వాక్యము చేత నింపబడి, వాక్యముతో అంటగట్టబడి, ఆ వాక్యములో ఉన్న సారము, ఆ వాక్యంలో ఉన్న శక్తి చేత నింపబడుతున్నారు. కాబట్టి రోజు ప్రయాణాలు చేసినా కూడా ఏ బలహీనత ఉండట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు అంటున్నాడు, మీరు శరీర సంబంధంగా పెద్దవారైనప్పటికీ, శరీర సంబంధంగా కాదు, అంతరంగములో మీరు
శక్తి లేకుండా నీరసముగా బలహీనముగా ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, మీరు ఆ వాక్యములో ఉన్న సారాన్ని పొందుకున్నట్లయితే గనక మరలా మీరు చిగురింప చేస్తానంటున్నాడు. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 4:16 పౌలు కూడా అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంట. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. అందుకే క్రైస్తవ బిడ్డలు చాలామంది ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏ బాధలు లేనట్టు ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. చాలామంది అనుకుంటారు వీళ్ళకి సమస్యలు లేవేమో, వీళ్ళకి ఏ కష్టం లేదేమో అనుకుంటారు. చాలా కష్టాలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఈ సమస్యలు కానీ, కష్టాలు కానీ, కన్నీరు కానీ, బాధ కానీ వీళ్ళు పైకి చూపించకుండా నవ్వుతూ చక్కగా ఉన్నారు అనేసి అంటే వాళ్ళ అంతరంగ పురుషుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ బలపరుస్తూ ఉన్నాడు, ఏడవకుండా ఆపుతూ ఉన్నాడు, శక్తిహీనులు కాకుండా బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎన్ని సమస్యలైనా కూడా కృంగిపోకుండా సంతోషంగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 2:14 చూసినట్లయితే, యవనులారా మీరు బలవంతులు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరము ఎవరం తెలుసా? బలవంతులం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరము కూడా ఏజ్ ఎంత అయినప్పటికీ కూడా అంతరంగ పురుషుడు మనల్ని బలపరిచి ఎలా చేస్తున్నాడంటే యవ్వనస్తుల్లాగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వాళ్ళు పక్షిరాజు వలె పైకి ఎగిరిపోతారు, కింద పడరు. హల్లెలూయా. ఎవరికి దొరకరు, శత్రువుకు దొరకరు. హల్లెలూయా. మన అంతరంగ పురుషుడు బలపరచబడాలి. ఆ బలము ఎక్కడి నుంచి వస్తుంది అనేసి అంటే దేవుని యొక్క వాక్యములో నుంచి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆత్మలో చిగురిస్తూ ఉంటారో వాళ్ళు నిత్యము ఆత్మీయంగా ఎవరంటే యవనులే. హల్లెలూయా. ఎప్పుడైతే మనం బలం పొందుకున్నామో మనం అందరం ఎవరండి? శరీర సంబంధంగా పెద్దవాళ్ళం కాదు, ఆత్మ సంబంధంగా మనం ఎవరని చెప్పండి? నేను యవనస్తురాల్ని. నాకు అసలు నేను ఇంకా అసలు ఏదో పెద్ద ఏజ్లో ఫీలింగ్ రావట్లేదు, నాకు అసలు కొంచెం కూడా ఫీలింగ్ రావట్లేదు. ఎందుకంటే దేవుడు అంత శక్తిని, అంత బలాన్ని దేవుడు ఇచ్చాడు. దానికి తోడు ఇంకా బూస్ట్ తగిలింది కాబట్టి ఇంకా బూస్ట్ ఎక్కువైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి సమస్యలు మనం కృంగదీసేస్తూ ఉంటాయి, మనం ముందుకు వెళ్లకుండా లాగేస్తూ ఉంటాయి. మనమేమో ముందుకు వెళ్తాం అనుకుంటాం, భక్తి జీవితంలో కానీ, పరిచర్యలో కానీ, శరీర సంబంధం కానీ ముందుకు వెళుతూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే కొన్ని సమస్యలు మనల్ని వెనక్కి లాగే వేస్తూ ఉంటాయి, నిరుత్సాహాన్ని, నిస్పృహల్ని తీసుకుని వస్తూ ఉంటాయి, చుట్టూ పరిస్థితులు అన్నీ వ్యతిరేకంగా ఉంటాయి. అవన్నీ చూస్తే మనము ముందుకి వెళ్ళలేము. ఏజ్ చిన్నదైనప్పటికీ కూడా ముఖం ఎలాగైపోతుంది అంటే ముసలి వాళ్ళ ముఖంలో అయిపోతుంది. చూడండి, కొంతమంది ఏజ్ పెద్దదైనా కూడా యవనస్తుల్లా కనిపిస్తారు, కొంతమంది ఏజ్ చిన్నదైనప్పటికీ కూడా వాళ్ళు చాలా పెద్దవారిగా కనిపిస్తారు. ఎందుకు అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు, ప్రతి చిన్నదాన్ని కూడా పట్టించుకుంటారు. ఎవరో ఏదో అన్నందుకు కృంగిపోతారు, నలిగిపోతారు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు? దేవుడు ఏది వచ్చినప్పటికీ కూడా నా మీద వేసే, నువ్వు ఫ్రీగా ఉండు, నాకు అప్పగించే. ఎవరైనా ఏదని అన్నారా? కుమిలిపోద్దు. కష్టం వచ్చిందా? కుమిలిపోద్దు. నీ భారాలన్నీ నా మీద వేసి నువ్వు ఎలాగుండాలంటే ప్రశాంతంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రతి విషయంలో అయ్యగారిని కోట్ చేయకుండా ఉండలేను. ఎందుకంటే ఎన్ని సమస్యలు ఒక కుటుంబం నడిపిస్తున్నారంటే కుటుంబంలో చూసుకోవాలి, సంఘంలో చూసుకోవాలి, మరి అటు మినిస్ట్రీలో ఒక గొప్ప మంచి స్థానంలో దేవుడు 4 డిస్ట్రిక్ట్లకి రీజనల్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఈయన ఫోన్ చేసి ఏదో చెప్తాడు, ఆయన ఫోన్ చేసి ఏదో చెప్తాడు, ఈయన ఫోన్ చేసేది. ఎన్ని సమస్యలు! వీటిని అన్నిటిని కూడా సాల్వ్ చేయాలి. ఒక్కొక్కసారి సడన్గా ఎక్కడికో పరిగెత్తాల్సి వస్తుంది. ఇక్కడ ఏదో ప్రార్థన ఉంటుంది, ఇది చూసుకోవాలి, అక్కడ అది చూసుకోవాలి, అక్కడికి పరిగెత్తాలి, ఇక్కడికి
పరిగెత్తాలి. వీటన్నిటి మధ్యన కూడా ఎప్పుడు కూడా టెన్షన్ పడుతున్నట్టే నేను చూడలేదు. ఎందుకు అంటే ఎప్పుడు ఆ మైండ్ దేవునితో కనెక్ట్ అయి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గంటల గంటల తరబడి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఆ అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకుంటూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎన్ని సమస్యలు వచ్చినా ప్రశాంతంగా ఉండే మంచి మనసును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము మనము కూడా మన అంతరంగ పురుషుడు బలపరచబడితే నిత్యము కూడా ఆత్మీయ స్థితిలో ఎలా ఉంటామంటే యవ్వనస్తుల్లాగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథము 14 7 10 11 వచనాలు మనం చూసినట్లయితే మరి కాలేబును చూసి యెహోషువ అంటున్నాడు, మరి యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎవరున్నారో రండి అని మరి ఇశ్రాయేలీలందరినీ చెప్పినప్పుడు అందరితో పాటు ఎవరు వచ్చారంటే కాలేబు వచ్చాడు. ఆ కాలేబుకి ఎంత వయసు అంటే 85 ఏళ్ళు. అతనికి 85 ఏండ్లు అయితే అప్పుడు యెహోషువ అంటున్నాడు, ఏంటయ్యా యుద్ధానికి నువ్వు వెళ్తావా అంటే, అవును వెళ్తాను అంటున్నాడు. ఏంటి యుద్ధానికి నువ్వు వెళ్తావా? అవును వెళ్తాను. నేను వెళ్ళలేనా? నాలో బలం లేదనుకుంటున్నావా? నాలో శక్తి లేదనుకుంటున్నావా అని ఇక్కడ 7వ వచనంలో అంటున్నాడు, యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ళ వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. అయితే ఆ 40 ఏళ్ళు ప్రయాణము చేస్తూ నేను అరణ్యంలో నడిచినప్పటికీ కూడా 11వ వచనంలో చూసినట్లయితే మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు కూడా నాకు అంత బలం ఉంది. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవుచుండుటకు కానీ నాకెప్పటి అట్లు బలము ఉన్నది. హల్లెలూయా. చూసారా, ఈయన ఎవరో అయ్యగారు అంటాడు అయి ఉంటాడు. 85 ఏళ్ళు వచ్చినా కూడా నిజంగా ఆత్మలో బలం పొందుకున్నవారు, ఆత్మలో మంట ఉన్నవారు, ఆత్మలో భారము ఉన్నవారు, వాళ్ళకి పిలుపు అక్కర్లొద్దు, ఫోన్లు అక్కర్లొద్దు, ఏమి అక్కర్లొద్దు. చిన్న మాట తెలిస్తే చాలు వాళ్ళు ఇంటిలో ఉండలేరు, వచ్చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వద్దయ్యా బాబు, నీకు 85 ఏళ్ళు వచ్చినాయి అని అంటే, లేదు 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 40 సంవత్సరాలు అప్పుడు ఏ బలం ఉందో ఇప్పుడు కూడా అదే బలం ఉంది. నేను యుద్ధానికి వెళతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు పని చేయడానికి సాకులు చెప్పకూడదండి. చాలామంది సాకులు చెప్తారు, అది లేదు ఇది లేదు అని ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. మనం ఈరోజు ఏం చేయాలి? బలము పొందుకొని దేవుని యొక్క పని చేయడానికి పరుగు పెట్టాలి. హల్లెలూయా. మరి ద్వితీయోపదేశకాండం 34 వచనంలో చూసినట్లయితే మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఎన్ని సంవత్సరాలండి? 120. కానీ చూడండి, ఆ ఏజ్ వచ్చినప్పటికీ అతని సత్తువ తగ్గలేదు, అతనికి అసలు కళ్ళు ప్రాబ్లం లేదు, చక్కగా చూస్తున్నాడు. ఇప్పుడు మనకు చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా కళ్ళద్దాలి. ఎందుకంటే ఈ ఫోన్ వాడి 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 ఉన్న కళ్ళన్నీ కూడా పోతున్నాయి. కానీ అంత వయసు వచ్చినప్పటికీ కూడా బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని యొక్క వాక్యము చేత హృదయాన్ని నింపుకుంటూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని కార్యాలు చేయడానికి ముందుకు వచ్చారు. కనుక ఎంతకు దేవుని కార్యాలు చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి ఎప్పుడు ఏం చేస్తాడంటే నూతన బలాన్ని ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇంటిలో ఉన్న వాళ్ళకి బలం ఉండదు, ఎప్పుడూ నీరసమే, ఎప్పుడు బలహీనతే. కానీ దేవుని కొరకు పరుగులు పెట్టేవారికి చూడండి ఎప్పుడు కూడా బిజీగానే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి రెండోదిగా దేవుడు ఏం చేస్తాడంటే నిత్యము ఆత్మీయంగా యవ్వనముగా ఉండేటట్లు మనల్ని చిగురింప చేస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 16 వచనం, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. హల్లెలూయా,
హల్లెలూయా. తర్వాత మనము చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 16:13 చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, బంగారముతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారియు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఈగ నీవు మిక్కిలి సౌందర్యవతి అయి రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీవు నేలను నాటబడి చిగురించి ఏం చేస్తున్నావంటే వృద్ధి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము చిగురిస్తూ ఉన్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వృద్ధిని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకి వృద్ధి లేకపోవచ్చు, ఎంత సంపాదించినా కూడా అది సిల్లి చంచులో వేసినట్లే అయిపోవచ్చు. కొంతమంది అంటారు సంపాదిస్తున్నాము కానీ వచ్చింది వచ్చినట్టే పోతుంది, అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేనట్టే ఉంటున్నాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు నువ్వు ఏదైతే వృద్ధి లేదు అనుకుంటున్నావో, ఇంకా నేను వృద్ధి చెందట్లేదు, ఇంకా ఏ స్థాయిలో ఉన్నానో అదే స్థాయిలో ఉన్నావు అని అనుకుంటున్నావేమో, కానీ నేను ఏం చేస్తున్నానంటే నిన్ను మామూలుగా కాదు, ఎలా వృద్ధి చేస్తున్నానంటే రాణియే స్థానంలో పెడతానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సామాన్యమైన వ్యక్తిగా ఉండవచ్చు, నీకు ఇల్లు లేకపోవచ్చు, ఆర్థికంగా నువ్వు తక్కువ స్థాయిలోనే ఉండవచ్చు, అన్నిట్లో తక్కువ స్థాయిలో ఉండవచ్చు. కానీ ఈరోజు దేవుడు మనకు అంటున్నాడు, నువ్వు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, ఎంత లేమిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను ఈ పరిస్థితిలో ఉంచును, నిన్ను చిగురింప చేసి వృద్ధి చేసి నిన్ను రాణి స్థానంలో ఉంచుతానంటున్నాడు. హల్లెలూయా. రాణి అనగానే మనందరికీ ఒకరు గుర్తొస్తారు, ఎవరు చెప్పండి? ఎస్తేరు. ఒక బానిసగా వచ్చింది, వస్తీ చూడండి తన స్థానాన్ని కోల్పోయింది. 127 సంస్థానాలకు రాజు ఉన్నాడు కానీ ఎవరు లేరు, ఇప్పుడు రాణి లేదు. ఆ స్థానంలో దేవుడు ఎవరుంచాడు? ఎస్తేరును ఉంచాడు. ఆ కన్యకలందరినీ పిలిచినప్పుడు అందరూ వచ్చారు. వారికి అప్పగించిన వారు వాళ్ళకి మేకప్ చేసి సిద్ధపాటు చేస్తుంటే అబ్బెబ్బెబ్బెబ్బే ఈ బ్రాండ్ వద్దు, అబ్బెబ్బెబ్బే ఈ క్రీము వద్దు, అబ్బెబ్బెబ్బే ఈ బంగారం కాదు, ఈ నెక్లెస్ కాదు, ఈ లిప్స్టిక్ కాదు అని చెప్పి వాళ్ళ సొంత అలంకరణ చేసుకుంటూ వచ్చారు. ఎస్తేరు మాత్రం హేగే ఏ క్రీమ్ రాస్తే అదే, హేగే ఏం పెడితే అదే, హేగే ఏది చేస్తే ఎలా అలంకరిస్తే అలాగే సిద్ధపడింది. కనుక అంతమంది పిలువబడినా కూడా వాళ్ళు ఎవరు ఆ స్థానాన్ని దక్కించుకోలేదు, కానీ ఒక్క ఎస్తేరు మాత్రమే ఆ స్థానాన్ని దక్కించుకోగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రాజు, ప్రభువుల ప్రభు, రాజాతి రాజు అయిన యేసయ్య ఈ ఒంగోలు పట్టణంలో కన్యకలందరినీ కూడా ఇక్కడ చేర్చాడు. ఎందుకు అంటే రాణి స్థానాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా. ఎవరు దక్కించుకుంటారో, ఎవరు దక్కించుకుంటారో. హల్లెలూయా. హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు, హేగే దేవుని యొక్క సేవకునికి సాదృశ్యముగా ఉన్నారు. ఎవరైతే దేవుని మందిరానికి వస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ యొక్క నడవడిలో నడిచారో, ఎవరైతే సేవకులు చెప్పిన మాటలు విని ఆ వాక్యము విని ఆ వాక్యానుసారముగా ఎవరైతే నడిచారో రాజాతి రాజు, ప్రభువుల ప్రభు అయిన యేసయ్య ఇచ్చే సింహాసనం మీద కూర్చుండబోతున్నారు. హల్లెలూయా. రాణి స్థానానికి దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మనం అభివృద్ధి చెందాలి అంటే, ఆశీర్వదించబడాలి అనేసి అంటే, వృద్ధిలోనికి రావాలి అంటే హేగే ఏదైతే చెప్పి ఉన్నాడో అది ఎస్తేరు చేస్తుంది కాబట్టి రాణిగా వృద్ధి చెందింది. మనము కూడా దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యానుసారంగా మనము నడిచినట్లయితే దేవుడు మంచి సేవకుల్ని ఇచ్చారు. ఆ సేవకుడు చెప్పింది వింటే పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ప్రకారం మనం వెళ్తే ఎక్కడికి వెళ్ళినా అక్కడ సక్సెస్ చూస్తాం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఆ పని జరగడము, అక్కడ వృద్ధిని మనము చూస్తూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా.
అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలిగిన శక్తిమంతుడైన యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభువా. ఈ దినము ఎంతమంది అయితేనైనా ప్రభువా వారికి ఉన్నది కోల్పోయి రిక్తులుగా మారిపోయి ఉన్నారు అయ్యా. ఎవరైతే మూడు బారిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నారో, ఎవరైతే వారికి ఉన్న ధనాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని కోల్పోయి వారు ఆశించినది దొరకక ఆశించినది పొందుకోలేక నిరుత్సాహ నిస్పృహ స్థితిలో ఉన్నారు. యేసయ్యా నీ బిడ్డలందరినీ మీరే దీవించండి. నీ బిడ్డలు ఈ విధంగా ఉండడానికి వీల్లేదు ప్రభా. నీ బిడ్డల యొక్క జీవితాలు మీరే చిగురింపచేయండి, మీరే ఫలింపచేయండి, మీరే వృద్ధి చేయండి ప్రభా. యేసయ్యా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తిరిగి ఆరోగ్యం పొందుకోవడానికి సహాయం చేయండి. శాంతి సమాధానాన్ని, సంతోషాన్ని ఎవరైతే కోల్పోయి ఉన్నారో తిరిగి వారికి శాంతి సమాధాన సంతోషాలు అనుగ్రహించండి ప్రభా. అయ్యా వివాహాలు కాని బిడ్డలకి వివాహాలు జరగడానికి సహాయం చేయండి. గర్భఫలము లేకుండా మోడుబారి స్థితిలో ఉన్న వారి జీవితాన్ని చిగురింపచేయండి. గర్భఫలాన్ని అనుగ్రహించండి. నీ బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నారో నీ బిడ్డల ఆశను నెరవేర్చి, కోరికను తృప్తిపరిచి, వృద్ధి చేసి నీ సాక్షులుగా నిలబెట్టి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ విషయం కలుగును గాక. ఆమేన్.